ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఎంతగానో దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం, నూతనమైన కృపను పొందుకుంటున్నాం, మన జీవితాలను మార్చుకుంటున్నాం. చాలా విషయాలలో దేవుడు మన జీవితాల్లో మరి మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఆత్మీకంగా ముందుకు సాగాలి, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా మరి ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలి అని దేవుడు మరి మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నారు. బలహీనమైన మనల్ని దేవుడు ప్రతిరోజు బలపరుస్తున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మరొక మరి అద్భుతకరమైన వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఆమేన్. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 1వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 18వ వచనం. నీకు సమాధానము కలుగును గాక, నీ దేవుడే నీకు సహాయము చేయను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నిజమే. ఆ వచనంలో మనం చూసినట్లయితే చక్కని రీతిలో నీ దేవుడే నీకు మరి ఆ సమాధానము కలుగచేస్తారు అని, నీకు తోడుగా ఉంటారని మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండి. నిజమే. దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు, మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు, మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రతి విషయంలో మనం బాధపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, బెదిరిపోతూ ఉంటాం. ఎలా జీవితం ఏంటి అని అర్థం కాని పరిస్థితులు కదండి. చాలాసార్లు అసమాధానం, ఇంట్లో సమాధానమే ఉండదు. కానీ దేవుడి గల సమయంలో ఏ పరిస్థితుల్లో మీరు వేదన పడుతున్నారో, మరి బెదిరిపోతున్నారో, శోధన అనుభవిస్తున్నారో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, అన్ని విషయాలలో నేను మీకు తోడే ఉన్నాను, మీకు సమాధానం కలుగచేస్తానని మాట్లాడుతున్నాను. అందుకే చక్కని మాటలు కదండి. చూడండి, నీకు సమాధానము కలుగును, నీ దేవుడే నీకు సహాయం చేయను. ఆమె నిజమేనండి. దేవుడే సహాయం చేసే దేవుడే ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితులలో మరి దేవుడు తన కృప చేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. చాలాసార్లు మన తోటి వారిపైన, మనకు తెలిసిన వారిపైన, మనం ఎక్కువగా అతిగా ప్రేమించే వారిపైన ఆధారపడతాం. సమస్య రాగానే ఎక్కడో అసమాధానం, తృప్తి లేదు కదండి, నెమ్మది లేదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. అంత భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకుంటూ ఉంటాయి. అది ఏ పరిస్థితి అయినా మనుషుల వల్ల కాదు, కానీ దేవుని వల్లనే ప్రతి పరిస్థితిలో సమాధానం మనకు దొరుకుతుంది. ఆయనే సహాయం చేసే దేవుడై ఉన్నారు. అయితే చూడండి, ఉదయకాల సమయంలో దేవుడు మనం ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయం దిగులు పడుతున్నా, ఏ విషయంలో భయంకరమైన వాటిలలో ఉన్న దేవుడు సమాధానాన్ని కలగ చేయబోతున్నారు. సంతోషంగా ఉండండి. అయితే మనం ఏమి చేయాలంటే ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఆమె మనము ప్రార్థించినప్పుడు దేవుడు తన సహాయము మనకు అందించి ప్రతి విషయంలో సమాధానం, ప్రతి విషయంలో సమాధానం. శత్రువు గురించి ఎదురుగా వస్తున్న వాడి బాణాలు, మరి వాటి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నారేమో, అయ్యో శత్రువు నన్ను ఏం చేస్తాడేమో, లేకపోతే వారు ఇలా బెదిరిస్తున్నారు, వీరు ఇలా బెదిరిస్తున్నారు. ఎవరు ఎలా చేసినా దేవుడు ఆ సమయంలో సమాధానాన్ని కలగచేస్తారు. వారి ఆలోచనలు త్రిప్పి కొడతారు, వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోతాయి. దేవుడు అంత గొప్ప దేవుడు అండి. అంత సహాయము చేయగల సమర్థుడై ఉన్నారు. ఈ రోజున ప్రతి విషయంలో ధైర్యము కలిగి ఉండండి. ఆమెన్. ఏ అనారోగ్యమైన, ఏ భయంకరమైన పరిస్థితి అయినా, భయంకరమైన విపత్తు అయినా, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులైనా, మరి నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదండి, తనే నాకు శత్రువుగా మారిపోయాడు, లేకపోతే నా భార్య నన్ను అర్థం చేసుకొని, నా పిల్లలు నాకు శత్రువుగా మారిపోయారు, నాకు బాగా తెలిసిన వాళ్ళు నాకు శత్రువులుగా మారిపోయారు. ఈ రోజున వారికి నాకు సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, వారి వల్ల నేను చాలా వేదన పడుతున్నాను, మరి వారి గురంతా నన్ను నాశనం చేయాలి అని, మరి నాకు చాలా భయంగా ఉందండి అని, ఇలా మరి చాలా విధాలుగా బాధపడుతున్నారా? లేదు, ధైర్యంగా ఉండండి. దేవుడు సమాధానాన్ని కలగ చేయబోతూ ఉన్నారు, ఆయన సహాయం చేయబోతున్నారు. ఆమె. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రతి పరిస్థితిలో దేవుడే సహాయం చేయబోతున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడనై ఉన్నారు. ప్రతి వ్యతిరేకమైన కాడిని దేవుడు విరగొట్టబోతూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.
అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని ప్రభా మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభా బలపరిచి ఉన్నాయి. మీ మాటల ద్వారా మేము ఎంతో ధైర్యాన్ని పొందుకుంటున్నాము. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి, మాకు సహాయం చేసే దేవుడవు నీవే ఉన్నావు, మాకు సమాధానం కలగ చేసే దేవుడవు నీవే ఉన్నావయ్యా. మీరే తోడుగా ఉండండి. మా ఎదుటిగా ఉన్న వ్యక్తులతో మీరే మాట్లాడండి, సహాయం చేయండి. ప్రతి పోరాటం నుంచి విడుదల కలగ చేసి సమాధానాన్ని కలగ చేయమని వేడుకున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగోండి సహాయం చేయండి ప్రభా. ఇదిగోండి ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా మేము ముందుకు సాగుదుము గాక. సమస్య వైపు కాదు, మీ వైపు చూస్తూ మేము ముందుకు సాగుదుము గాక. అద్భుతం జరిగించి మా ప్రియులు దేని కొరకైతే బాధపడుతున్నారు, దేని కొరకైతే ఆలోచిస్తున్నారు, దేని కొరకైతే ఆందోళన పడుతున్నారు, ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేసి సమాధానం కలిగించమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి. అలానే మేము ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యాలు ప్రభా మీరు దయచేయండి, క్షేమాన్ని మీరు దయచేయండి, సమృద్ధిని దయచేయండి ప్రభా. ఇదిగోండి ప్రతి ఒక్కరము కూడా మీ పైన ఆధారపడ్డ కృప చూపించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి చెప్పుకోలేని ఇబ్బందులలో, బాధలలో ప్రభా కన్నీటితో ఉన్నారో వారి కన్నీరును మీరు తుడవమని వేడుకున్నాం. వారి కన్నీరు నాట్యంగా మార్చబడును గాక. బ్లెస్ చేయండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.